హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఏందనే వార్త, సాక్ష్యాలన్నీ ఓకే, చంద్రబాబు అరెస్టుకు కేంద్రం అనుమతి, ఎన్నికల సంఘం అయితే అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. సో మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకు వచ్చినట్లయితే, ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన వెబ్ కాస్టింగ్ ప్రక్రియ మొత్తాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ముఠా హైజాక్ చేసినట్లు తేటతెల్లం కావడం నివ్వెరపరుస్తోంది. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన ఎన్నికల కమిషన్ పూర్తి పక్షపాతంతో పావుగా మారినట్టు వెల్లడవుతోంది అని చెప్తున్నారు. సో ఈసీ చేతిలో అత్యంత భద్రంగా ఉండాల్సిన వెబ్ కాస్టింగ్ సమాచార వీడియోలు టీడీపీ నేతలకు చేరిపోవడం దీన్ని నిర్దేశిస్తోందండి. సో విదేశాల్లో గడుపుతున్న నారా లోకేష్ పోలింగ్ బూత్లో వీడియోలను ఎడిట్ చేసి విడుదల చేయడం ఏంటి? ఏ అధికారి ద్వారా అవి లోకేష్కు చేరిపోయాయి అనే ప్రశ్నలకు ఈసీ సూటిగా జవాబు చెప్పకుండా దాటివేట వైఖరి అనుసరించడం పలు అనుమానాలకు దారితీస్తోందని చెప్తున్నారు. వాటిని తాము విడుదల చేయలేదని, దర్యాప్తు సమయంలో అవి బయటకు వెళ్ళిపోయి ఉండవచ్చు అని అత్యంత బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్య వాదనలను నిర్గంధరపరుస్తోంది. సో నిష్పక్షపాతంగా వ్యవహరించడం అంటే ఇలాగేనా అని విస్తుపోతూ ఉన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు పోలింగ్ రోజున పల్నాడు కలెక్టర్గా ఉన్న ఎల్ శివశంకర్, ఎస్పీ గరికపాటి, బిందు మాధవ్ నుంచి క్షేత్రస్థాయిలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు వరకు అందరూ కూడా టీడీపీ అక్రమాలకు అండగా నిలిచిన ఈసీ ప్రేక్షక పాత్ర వహించింది. ఇదే అదునుగా పచ్చం ముఠాలు ఎన్నికల వేళ భయానక వాతావరణాన్ని సృష్టించాయని చెప్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలవటాన్ని చూసి సహించలేక ఓటర్లు పోలింగ్ బూతుల వద్దకు రాకుండా భయభ్రాంతులకు గురిచేశాయి. ఇంత చేసినా గెలవలేమని నిస్పృహ అలజడులు సృష్టిస్తూ ఓట్ల లెక్కింపు ఈరోజు మరోసారి విధ్వంసాలకు తెగపడే పథకాన్ని రూపొందించాయి అని చెప్తున్నారు. సో పోలింగ్ రోజు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నీ వ్యవస్థలు చంద్రబాబు సేవలో తరిస్తున్నాయనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి అని చెప్తున్నారు. ఎన్నికల నిర్వహణను ఆలస్యం చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థకు అప్రతిష్ట వాటిల్లేలా వ్యవహరిస్తున్న ఈసీ వివాదాస్పద వైఖరిపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తం అవుతుందని చెప్తున్నారు.